మదనపల్లి ఫైల్స్ దహనం ఘటనపై విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. ఇంతలోనే ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో ఫైళ్లు దగ్ధమయ్యాయి. పోలవరం ఎడమ కాల్వ కింద చేసిన భూసేకరణలో భారీ స్కామ్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. అందులో అప్పటి స్పెషల్ కలెక్టర్ వాటానే 19 కోట్లని లెక్క తేలింది. దీనిపై ఎంక్వైరీ జరుగుతుండగానే సంబంధిత ఫైల్స్ తగలబడ్డం కలకలం రేపుతోంది. అవి జెరాక్స్ కాపీలే, వేస్ట్ కాబట్టి తగలబెట్టామని అధికారులు అంటున్నారు. అయితే ఆ ఫైల్స్ పై సంతకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటపడకుండా ప్రభుత్వ సిబ్బందే వారికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ దగ్ధం ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్ తగలబడిన ఘటనపై విచారణ జరుగుతుండగానే ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో ఫైల్స్ దగ్ధమయ్యాయి. అవి పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించిన డాక్యుమెంట్స్ గా చూపుతున్నారు. కార్యాలయంలోని అధికారులే కాల్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త బీరువాలు కొని పాతవన్నీ క్లీన్ చేస్తూ వేస్ట్ పేపర్లను దహనం చేసినట్టు అధికారులు చెబుతున్నా ఇది మరో మదనపల్లె ఘటనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూదందాలు బయటకు వస్తాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైసీపీ నేతలు, అక్కడి సిబ్బంది సహకారంతో మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలోని ఫైళ్లు తగలబెట్టించారన్న ఆరోపణలున్నాయి. దాన్ని సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటన జరిగిన వెంటనే డీజీపీని హెలికాప్టర్లో అక్కడికి పంపించారు. ప్రస్తుతం దానిపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు పోలవరం ఫైల్స్ వంతు వచ్చింది. పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనుల కోసం చేపట్టిన భూసేకరణ చెల్లింపుల్లో భారీ స్కామ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. మొత్తం 19 కోట్ల దాకా మింగేశారని చెబుతున్నారు. తాజాగా దహనమైంది ఆ ప్రధాన ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలోని ఫైల్లే అవ్వడం కలకలం రేపుతోంది. సమాచారం తెలిసి మీడియా ప్రతినిధులు అక్కడకు వెళ్లడంతో సగం కాలిన ఫైళ్లను, పత్రాలను అక్కడి అధికారులు లోపలకు తీసుకుని వెళ్లి దాచేయడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ R&R ప్యాకేజీలో అమలు చేసే కార్యాలయం ధవళేశ్వరంలో ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి మీదుగా విశాఖపట్నానికి నీటిని తీసుకెళ్లడానికి పోలవరం ప్రాజెక్టు నుంచి 212 కిలోమీటర్ల మేర ఎడమ ప్రధాన కాలువను నిర్మిస్తున్నారు. ఇందులో చాలా వరకు భూసేకరణ జరిగింది. దానికి సంబంధించిన R&R ప్యాకేజీ అమలుకు సంబంధించిన ఫైళ్లు, ఎవరి భూమిని ఎంతకు ఎప్పుడు సేకరించామనే ఫైళ్లు ధవళేశ్వరంలో ఉన్నాయి. గతంలో స్పెషల్ కలెక్టర్గా పనిచేసిన అధికారి దేవీపట్నం తదితర ప్రాంతాల్లో లబ్ధిదారులకు దక్కకుండా 19 కోట్లు కాజేశారన్న ఆరోపణలున్నాయి. 22 మంది నకిలీ రైతులను సృష్టించి 6 కోట్లు నొక్కేసినట్లు నమోదైన కేసు కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లకు నిప్పు పెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన వెలుగు చూడగానే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జిల్లా అధికారులకు దానిపై సమాచారమిచ్చారు. తాను స్వయంగా కార్యాలయానికి వెళ్లి కాగిన ఫైళ్లను పరిశీలించారు. అధికారులను గట్టిగా నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు జరిగిన దోపిడీ మీద విచారణ జరుగుతున్నప్పుడు ఆ కాగితం ఒక వేస్ట్ పేపర్ కూడా ఫైలింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అది ఎందుకు ఇలా కాల్చారు? అసలు ఎవరైతే స్వీపర్ కాల్చింది అంటున్నారు, ఆ స్వీపర్ ఏది? స్వీపర్ ఎందుకు వైజాగ్ వెళ్ళిపోయింది ఇప్పటికిప్పుడు? ఇవన్నీ సందేహాలు. సూపరింటెండెంట్ ఉన్నారు, సూపరింటెండెంట్ ఎలా ఇచ్చారు? బీరువాలు సర్దారు, కొత్త బీరువాలు సర్దారు, కనపడుతుంది బీరువాలు. అయితే ఫైల్స్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. కంప్యూటరీకరణ ఉంటుంది, అది కూడా ఒకసారి అడగాలి. నేను ఇప్పుడు కంప్యూటరీకరణ అయిందా లేదా ఏ ఒక్క లబ్ధిదారులు, ఎందుకంటే చాలామందికి దగా జరిగింది. కొంతమందికి ఎక్కువ నష్టపరిహారం ఇచ్చారు, కొంతమందికి నష్టపరిహారం ఇవ్వలేదు. ఇవన్నీ కూడా విచారణ చేయాలంటే సమగ్ర విచారణ జరగాల్సింది. ఇప్పుడు ఫైల్స్ కొన్ని కనపడ్డాయి, దాంట్లో కొన్నేమో డ్రాఫ్ట్ లాగా ఉన్నాయి కానీ ఫైనల్ సంతకాలు ఎన్ని కనపడుతున్నాయి. కొన్ని చోట్లేమో కాలిపోయినాయి కదా, కాలిపోయిన డేటా కనిపించట్లా. ఎనీహో వాటిని సైంటిఫిక్గా విచారణ చేశాక డిపార్ట్మెంట్లుగా ఏం చేయాలో మనం వర్కౌట్ చేస్తారు. ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటనలు జరుగుతున్న సందర్భంగా ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా నిర్ణయాలు చేయాలి. ఎక్కడైతే దగా జరిగిన చోట, ఇప్పుడు విజయనగరం లాంటి చోట భూముల మీద నిన్న సిసోడియా గారు వెళ్ళారు, మదనపల్లిలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా చూసినప్పుడు ప్రతి రికార్డు, రెవెన్యూ రికార్డు, భూములకు సంబంధించినవి చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజమండ్రిలో భూముల సేకరణలో జరిగిన లోటు ఎంత దగా చేశారో మనం చూసాం. ఇరిగేషన్ ల్యాండ్స్ ఏ విధంగా గోదావరి డెల్టాకు సంబంధించిన భూములకు అన్యాక్రాంతమైన చూసాం. వీటన్నిటి మీద సమగ్ర విచారణ అంటే రికార్డులు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారం విషయంలో అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ఫైళ్లు తగులబెట్టారని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విచారణ చేస్తున్నారు. పోలవరం విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటపడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున సెక్రటరియట్ నుంచి కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ కూడా భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇట్లా మొన్న మీరు కూడా చూశారు, ఏదైతే పొంగనూరుకి సంబంధించినటువంటి మరి ఫైల్స్ ఏ రకంగా అయితే మరి అక్కడ సాక్షాత్తు ఒక ఆర్డీఓ కార్యాలయంలోని ఏ రకంగా దహనమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి సంఘటనలు పదే పదే జరుగుతూ అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క సాగునీటి పారుదల శాఖ ఇరిగేషన్ శాఖలో కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు 14-19లో మాకు 5 సంవత్సరాల పాలనలో మా యొక్క బడ్జెట్ మొత్తం బడ్జెట్ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు ఉంటే దాంట్లో దగ్గర 72,000 కోట్ల రూపాయలు ఒక ఇరిగేషన్కి మేము పెట్టాం. అదే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో వాళ్ళకి 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి టోటల్ ఉంటే అందులో పెట్టింది వాళ్ళు 32,000 కోట్లు మాత్రమే. అందులో కూడా మళ్ళీ 50% వాళ్ళ అవినీతి పనులకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంచేత అటువంటి అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి విధంగానే మరి ఈరోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగానే మేము శిక్షించేటువంటి విధంగా. పోలవరం దస్త్రాల దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలకు వెనకాడబోమని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిస్తున్నారు. కార్యాలయాన్ని సందర్శించిన ఆయన తగలబడిన దస్త్రాలను పరిశీలించడంతో పాటు నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దహనమైన వాటిని రాజమహేంద్రవరం ఆర్డీఓ శివజ్యోతి జిరాక్స్ పేపర్లుగా ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారని విమర్శించారు. ఖచ్చితంగా 100% గడిచిన ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టులో సంపూర్ణమైనటువంటి అవినీతి జరిగిందనేటువంటి మాట నిర్వివాదాంశం. అందువల్లే వాళ్ళకి ప్రాజెక్టు ముందడుగు వేయకుండా ఆగిపోయింది. దాంట్లో అనేక దస్త్రాలు మాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎడమ కాలువ విషయంలో చాలా అవినీతి జరిగింది. దాని నష్టపరిహారం కానివ్వండి, ఆ కాలువ తవ్వే విషయంలో కానివ్వండి, ఇతరతర కూడా చాలా ఇబ్బందులు జరిగాయి. వాటన్నిటినీ నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రి గారు చెప్పిన విధంగా ఇందులో అధికారుల బాధ్యత కూడా ఉంది, అధికారుల యొక్క పాత్ర కూడా ఉంది, రాజకీయ నాయకుల పాత్ర ఉంది. ఇవన్నీ కలగలిపి బయటికి లాగి బాధ్యులు శిక్షిస్తాం. మొత్తం మీద ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా ఫైళ్లు తగలపడుతుండడం చర్చనీయాంశంగా మారాయి. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలతో అంటగాగిన ప్రభుత్వ సిబ్బంది అప్పటి అవినీతి భాగోతాలు తమ మెడకు చుట్టుకోకుండా ఉండడానికే ఈ తతంగాలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.